దేవుని లిస్టులో చేర్చబడాలి. చేర్చబడిన మనము మన ఆత్మీయ పరిచర్య కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి. పరిస్థితుల మీద జారిపోకూడదు. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, కలిగితే ఒకలాగా, లేకపోతే ఒకలాగా కాకుండా అన్ని సమయాలలో మనల్ని మనం దేవుని సందులో నడుచుకుంటూ వెళ్ళాలి. అలా వెళితే దేవుడు అంటున్నాడు, నేను వారికి దేవుడినై ఉంటా, వారు నాకు ప్రజలై ఉంటారు. దేవుని బిడ్డలుగా మనం దేవుని దృష్టిలో లెక్కించబడిన వారిగా ఉండాలి. రెండవది, మనకు అప్పగించబడిన సేవ ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం దేవునిలో కొనసాగితే దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక దేవుని సేవకుడు నాతో చెప్పిన విషయం, ఆయనకి చాలా సమస్యలు, భారాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా నేను చేస్తుంది ఒకటే, నాకు ఎన్ని సమస్యలున్నా నేను ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను. దేవుడు నా కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఆయన జీవితంలో దేవుడు చెప్పాడు. మనందరి జీవితంలో కూడా మనము దేవునిలో కట్టుకుంటూ మనం వెళ్తే దేవుడు మనల్ని, మన కుటుంబాలను కట్టునుగాక, మనల్ని, మన బిడ్డలను దీవించునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలో ఉన్నారు. మీరు మా హృదయ తీర్మానాలు మీరు చూస్తున్నారు. ఈ రోజు చెయ్యెత్తి ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నా హృదయాన్ని తెరిచావు, అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేశావు. నా జీవితాన్ని ఈ రోజు నుండి నేను మార్చుకుంటాను. ఈ రోజు నుండి నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా, నీ వాక్యానుసారంగా నడుచుకుంటానయ్యా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరిస్థితులను బట్టి భక్తి కాగా, పరిస్థితులను బట్టి నేను నడవక, విశ్వాసానికి చూచుచూ ముందుంచబడిన పందెంలో అబ్రహాం గారు నడిచినట్లుగా, నేను కూడా నడవడానికి కృప దయచేయమని అయ్యా ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి మీ సహాయం దయచేయండి. ఈ రోజు నాతో మాట్లాడావు ప్రభువాని ఎవరైతే పశ్చాత్తపడి ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి, వారిని దీవించండి, వారి మీద నీ ఆత్మను ఉంచండి, కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.